ఎప్పుడు బిజీగా ఉండే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు జన్న సడన్ గా హైదరాబాద్ లో హోటల్కి పోయి అక్కడి తిండి ఎంజాయ్ చేస్తాడు తీరిక దొరికినప్పుడు. అయితే ఇప్పుడు సుత గట్లనే ఒక హోటల్కి పోయిండుల్లా దేకోతో. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్స్ తోని నిన్న జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ పాల్గొన్న ముచ్చట మనకెరుకున్నదేనాయే. ఇక మీటింగ్ అయిపోయి హైదరాబాద్ కు వస్తుంటే మానకొండూరు నియోజకవర్గం కొత్తపల్లిలో ఉన్న హోటల్ కాడ ఆగిర్రు. ఇక హోటల్ కాడికి పోయి ఒక మిరపకాయ బజ్జీని అడిగి తీసుకొని తిన్నాడు సారు. చూడురే. తల్లి ఇగో నేను అన్నం తీసుకొచ్చిన, నువ్వు నాకు ఎప్పటికైనా ఫ్రీ ఇవ్వాలి. అగో చూసిరా, పక్కనకెళ్ళి మాజీ ఎమ్మెల్యే రసమయ్య సారు హోటల్ యజమానురాలతోనే, అమ్మా తల్లి నేను అన్నం తీసుకొచ్చిన, నువ్వు నాకు ఎప్పుడైనా ఫ్రీగా ఇయ్యాలి అని అనగానే దాని కేటీఆర్ సార్ నవ్వుకుంటా ఏం సెంటిమెంట్ వాయా అని అంటున్నాడు. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది చూడుర్రే. ఇంకా సార్ ఆయన కాదు స్టూడెంట్ ప్రెసిడెంట్ లెక్క. చూసిరుగా, ఇక మిర్చి తిన్న సారు కారం అయ్యేసరికి తీయగా ఉన్న ఛాయ్ తాగి జరసేపు గాడున్న జనాలతోని ముచ్చట పెట్టిండు. ఇక జనాలు కూడా కేటీఆర్ సార్ వచ్చేటాలకు బగ్గనే వచ్చిర్రు చూసేటందుకు. సారు గీ పనేందో మొన్న ఎన్నికల ముందు చేసి ఉంటే మీకు ఫైదా ఉంటుండే, ఇప్పుడేం ఫైదా చెప్పుర్రి. సభగానే కారెక్కి రయ్యమంటారు గాని పోయి జనాలతోని అలా సమస్యలేంది, అలా మంచి చెడ్డలేంది అని అరుచుకున్నారా చెప్పుర్రి. మరి ఇప్పుడు అన్ని గమ్మతులు ఇప్పుడెందుకు చేస్తున్నారంటే ఇంకో 3-4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, అగో గద అన్నట్టు పరిస్థితి. మీరెన్ని గ్యాంబ్లింగ్లు చేసి వాళ్ళతోని మమేకమైదామని చూసినా ఓటెవరికి వేయాలో వాళ్లకు మా బాగా తెలుసులే సార్లు.